అధ్యాయము. దేవుడు నిన్ను దీవించాలంటే దీనుడివై ప్రార్థన చేయి. దేవుడు నిన్ను దీవించాలి, కనికరించాలంటే మోషే ఎంతగా దేవుని సన్నిధిలో మొర్రపెట్టుకున్నాడో అలా నువ్వు మొర్రపెట్టు. నీ దీన స్థితిని చూచి ఆయన కదిలించబడాలి. ఆమేన్ చెప్పండి. నీ దీన స్థితి నిజంగా దేవుడు నీలో అదే చూడాలని కోరుకున్నాడు. ఏంటది? దీనస్థితి. దీనస్థితిని చూచి దేవుడు కదిలించబడాలి. అది నువ్వు దేవునికి చూపించు. ముందు నీ నుంచి దేవునికి అది చూపించు. దేవుని బిడ్డరా, ఇక్కడ మోషే ప్రార్థన చేశాడు. మోషే దేవుని దృష్టిలో ఎలా కనిపించాడు తెలుసా? ఎలా కనిపించాడు? భూప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడు. భూప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవుని బిడ్డరా, అటువంటి సాత్వికుడు ప్రార్థన చేశాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అటువంటి నమ్మకస్తుడు ప్రార్థన చేశాడు. అక్కడ అద్భుతం జరుగుతుందో జరగదా? ఖచ్చితంగా 100% జరుగుతుందంటే ప్రార్థన చేసేవాళ్ళు అలా ఉండాలి. ఎలా ఉండాలంటే దేవుని దృష్టిలో సాత్వికులుగా, నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తుడివైనా అంటే అవును ప్రభువా అది నీకే తెలుసయ్యా అనే విధంగా ఉండాలి. నువ్వు సాత్వికుడివైనా అంటే అవును ప్రభువా నేను ఎలా సాత్వికుడినో, ఎంత సాత్వికుడినో నీకు తెలుసు కదయ్యా అనే విధంగా ఉండాలి. దేవుని బిడ్డ, నీలో ఆ సాత్వికత అనేది దేవుడు చూచనగాక. చూడాలి, దేవుడు చూడాలి. నువ్వు కనికరించబడాలంటే నీ జీవితంలో నువ్వు అద్భుతం చూడాలి, పొందుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుని లెక్కలో, దేవుని దృష్టిలో నీవు సాత్వికుడిగా, నమ్మకస్తునిగా నువ్వు కనబడు. ఖచ్చితంగా దేవుని బిడ్డలారా, మోషేను దర్శించిన దేవుడు, మోషే ప్రార్థన ఆలకించిన ఆ దేవుడే నిన్ను దర్శించునుగాక, నీ ప్రార్థన ఆలకించునుగాక.